తోస్తే కాస్త కదులుతుంది. కనపడకుండా ఒక అడ్డుపీఠం ఉంటుంది. అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు. ఏమి లేదు, అమ్మవారు ఆధారం లేకుండా ఉంది, ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం. ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు. నాలుగు వైపులా పట్టుకుని కొంచెం ఇలా అన్నారు. ఒక్క అరాంగుళం పైకి లేచింది అంతే. ఇలా లేచింది అంతే, కుంభవృష్టి కురిసేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా. అస్సలు ఉత్తర క్షణం మీరు నన్ను నమ్మండి అంతే, నేను అంతకన్నా కోటేశ్వరరావు గారు అబద్ధాలు ఆడాడు అని మీరు అనుకుంటే మీరు కాంచీపురం వెళ్ళి కనుక్కోండి. పోనీ కామకోటి పీఠాధిపతుల దాకా వెళ్ళలేమంటే శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అక్కడే ఉంటారు, మూడో ఇంట్లో. మీరు వెళ్ళి అడగండి విశ్వనాథ శాస్త్రి గారిని. ఒక అరంగుళం కదిలింది కాంచీపురం అంతా